హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి. నేనైతే మార్నింగ్కి పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను కొలతలతో. ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ పెసలు తీసుకుందాం. అండ్ 1 కప్తో బియ్యం అనేటివి రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. అవైతే పెసరట్టు అనేది ఎర్రగా వస్తుందన్నమాట. మామూలుగా నేను దోశలకైతే అలానే తీసుకుంటాను, క్రిస్పీగా బాగా ఎర్రగా వస్తుందన్నమాట. మీరు అలానే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి తీసుకున్నవన్నీ ఒక 3 టైమ్స్ వాష్ చేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనము పెసలు నానబెట్టినప్పుడు ఈ వేస్టేజ్ అంతా ఇలా పైకి వచ్చేసి మొత్తం పోతుందన్నమాట. ఇలా 3 టైమ్స్ బాగా కలుపుకోవాలి. కలిపేసి వాటిని నీళ్ళన్నీ వంచేయాలి. చూసారా నేనైతే ఇలా నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ నైట్ ఇలా నానబెట్టేస్తే బాగా ఉబ్బుకుతాయన్నమాట. పొద్దున్నేకి బాగా నానిపోతాయి. అప్పుడు మిక్సీ పట్టుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. నేను మార్నింగ్ మీకు ఎలా చేసుకోవాలనేది నేను మార్నింగ్ మీకు కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే పెసలు అయితే ఇలా ఉన్నాయి. చూడండి ఎంత బాగా ఉబ్బిపోయాయి. అవి ఇప్పుడు మిక్సీలో వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు కొన్ని, అల్లం కొద్దిగా, రాళ్ళుప్పు కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పెనంకి ఎర్రగడ్డ రుద్దేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలన్నమాట. చూడండి, ఇలా పలుచగా వేసుకోవాలి, లేకపోతే ఉండలుగా వస్తుంది. సేమ్ దోశలాగే అండి. ఇప్పుడు లాస్ట్లో ఉల్లిపాయ, ఇప్పుడు ఇలా చుట్టూ మెల్లిగా ఇలా తీసుకొని మీకు కావాలంటే ఇలా తిప్పుకోవచ్చు. కొంతమంది అయితే అలా తిప్పకుండా వేసేసుకుంటారు. ఫైనల్గా ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి పెసరట్టు రెడీ. అందులోకి పల్లీ చట్నీ చేశాను అన్నమాట, సింపుల్గా. మీకు కన్నా మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై ఫ్రెండ్స్.